మొట్టమొదటిగా శ్రేష్ఠ హాస్పిటల్కి నమస్కారం అండి. నేను మా పాపకి చిన్న గుల్ల వచ్చింది. గుల్లని మరి నేను గిల్లాను. తర్వాత నాకు ఆ సమస్యగా మారిపోయింది. అది నేను ఆర్ఎంపీ దగ్గర చూపించాను. అట్లా 2-3 రోజులు తీసుకెళ్ళాను. అది ఏమైపోయిందంటే ఆర్ఎంపీ దగ్గర ఆయన తెలుసుకోక నాకు తెలియక అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బ్రెయిన్లో రక్తం క్లాట్ అయ్యేంత పరిస్థితి అయిపోయింది. ఇంకా అప్పటికి 4 రోజులు అయిపోయింది. అమ్మాయికి బ్లడ్ క్లాట్ అయిపోయి ఆ పరిస్థితి చేయదాకపోయింది. ఇన్ఫెక్షన్ వచ్చేసి అమ్మాయికి బ్లడ్ క్లాట్ అయిపోయింది. తర్వాత వేరే 2 హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 హాస్పిటల్ బయట తీసుకెళ్తే వాళ్ళు కూడా చూసి ఈ కండిషన్ సీరియస్ అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తారు మాకు తెలియదు అని చెప్పారు. మాకు తెలియదు అని చెప్పినప్పుడు మా అమ్మాయి డెత్ అని కూడా చెప్పారు వేరే హాస్పిటల్లో. నేను అప్పుడు పరుగున మాకు దగ్గరలో శ్రేష్ఠ ఉంది. మరి ఆ శ్రేష్ఠ మీద నమ్మకంతో మరి మాకు ఆపద వచ్చింది. మరి ఇక్కడే ప్రాబ్లం మనకు సాల్వ్ అయితే ఇక్కడే చేయగలరని చెప్పి మేము ఆశతోటి మా బంధువులు మేము అందరం కూడా పిల్లలు తీసుకొని శ్రేష్ఠ హాస్పిటల్ పరుగులు తీసుకుంటూ ఎమర్జెన్సీగా పరుగులు తీసుకుంటూ వచ్చాము. మరి ఎమర్జెన్సీ క్రిటికల్ మా అమ్మాయి చాలా బయట చెప్పారు నాకు. నేను ఆ పరిస్థితిలోనే శ్రేష్ఠకి వచ్చాను. మరి ఇక్కడ సంప్రదించాను, చూశారు. మరి ప్రతి డాక్టర్ నాతో మాట్లాడారు. అమ్మాయి పరిస్థితి ఇలాంటిది అమ్మ, మరి మీరు మరి చేయించుకోగలరా అని అడిగారు. మేము చూపించుకుంటామని మాకు ఆ నమ్మకం ఉంది హాస్పిటల్ మీద అని చెప్పాము. మరి జాయిన్ చేసుకున్నారు. నేను బయట హాస్పిటల్ చూపించిన మా అమ్మాయి చాలా డేంజర్ అని చెప్పాను. నా పరిస్థితి మాత్రం చాలా తీవ్రమైన, నాకు బిడ్డ కావాలి కాబట్టి నేను శ్రేష్ఠకి వచ్చాను. మరి శ్రేష్ఠలో చాలా బాగా చూశారు మా అమ్మాయిని. శ్రేష్ఠ మీద నమ్మకంతో నేను ఉన్నాను. మరి చక్కగా చూశారు. రెయిన్బో ఐసీ అంటే ఏంటో కూడా తెలియదు. చిన్న గొల్లేంటి పిల్ల ఐసీలోకి వెళ్ళిపోవడం అంటే బ్రెయిన్లో క్లాట్ అయిపోయింది. అంత డేంజరస్ పరిస్థితి. మరి చాలా బాగా చూశారు. నేను చూశాను కళ్ళారా. వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ డాక్టర్లు కానీ నర్సులు కానీ బిడ్డను మాత్రం చాలా బాగా చూశారు. ఈనాడు చాలా క్షేమంగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఆంధ్ర వాసులు మా బంధువులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గొప్ప ఆదరణ పొందుకున్నాను. నేను బిడ్డను తీసుకుని ఏ స్థితిలో వచ్చానో అలా కాకుండా మరలా నేను మునుపుడు బిడ్డ, నా సొంత బిడ్డ ఎలా ఉంటుందో అలాంటి మంచి ఆరోగ్యంతో మేము తిరిగి వెళ్తున్నాము. అది చాలా కృతజ్ఞతలు. శ్రేష్ఠకి నమస్కారం.